హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివేద. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మనం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ శ్రీ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకు యాక్చువల్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్లో ఇంట్లోకి దేవుని ఫోటోలు అవన్నీ అమ్ముతున్నారు. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే యాక్చువల్ ఎంట్రన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఓన్లీ ఆటోస్ ఇక్కడికి అలౌడ్, లోపలికి నాట్ అలౌడ్. మీ పర్సనల్ వెహికల్స్ ఉంటే మాత్రం అలౌ చేస్తారు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి చెప్పుల కౌంటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పేరుకి 5 రూపీస్ తీసుకుంటారు. అండ్ దీని పక్కనే మనకి నెంబర్ ఆఫ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇవేంటంటే ఎవరైనా వెహికల్స్ పూజ చేయించుకోవాలంటే అది సామాగ్రి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ దీని ఆపోజిట్లోనే మనకి వెహికల్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఛార్జ్ చేస్తారు అమౌంట్. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనం ఇప్పుడు దేవుని దర్శించుకోనికి వెళ్తున్నాం. అండ్ ఇది క్యూ, ఇక్కడ మనం లైన్లో ఉండాలి. అండ్ మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు అప్పటికే. అండ్ ఈ టెంపుల్కి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 1 PM అండ్ ఆఫ్టర్నూన్ 3 PM టు 8 PM ఓపెన్ ఉంటుంది. సండే అయితే మనకి 6 to 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. చాలా క్రౌడ్ ఉండడం వల్ల అందరూ దర్శించుకొని వెళ్ళిపోవాలని అక్కడ చెప్తున్నారు. అండ్ మేము వెళ్ళిన టైంకే హారతి ఇస్తున్నారు. అండ్ నాతో పాటు మీరు దర్శించుకోండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ పక్కకే అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు, లైక్ ఒడి బియ్యం పోయడము, చీర ఇవ్వడం అలాంటివి. అండ్ ఇక్కడ మనకు బయటికి వస్తే ఇక్కడ మనకి లక్ష్మీ, సరస్వతి, గణపతి దేవతలు ఉంటారు. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ అమ్మవారికి సమర్పించిన చీరలు వేలంపాట వేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ క్యాష్ అలౌడ్, నో ఆన్లైన్ పేమెంట్స్. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకా అలా వేలంపాట జరుగుతూ ఉంది. మనకి దీనిపైనే శ్రీ లక్ష్మీ దేవత, గణపతి, సరస్వతి దేవతలు ఉంటారు. అండ్ మనం ఇక్కడ పక్క నుంచి పైకి వెళ్ళాలి దర్శించుకోనికి. ఇలా మెట్లకి పైకి వెళ్తే మనం అమ్మవార్లను చూడొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ లక్ష్మీ దేవత ఉంటారు. అండ్ ఇక్కడ క్లోజ్డ్ ఉంది గైస్, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. బయట నుంచే దర్శించుకోవాలి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి సరస్వతి దేవత ఉంటారు, మధ్యలో గణపతి. అలా దర్శించుకొని మళ్ళీ కిందికి వచ్చేయాలి. అండ్ మనకి ఇంకా లెఫ్ట్లో నాగదేవత ఉంటారు. ఇక్కడ దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఎవరికైనా నాగదోషం కానీ సర్పదోషం ఉన్న వాళ్ళకి పూజలు చేస్తారంట. అండ్ పక్కకే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ కూడా మనం క్యూలో వెళ్ళాలి. ఇక్కడ ఓన్లీ క్యాష్ అలౌడ్, నో ఆన్లైన్ పేమెంట్స్. మేము ప్రసాదం పులిహోర ఉన్న లడ్డు తీసుకున్నాము. ఈచ్ వచ్చేసి 20 తీసుకున్నారు. అండ్ పక్కకి మనకి ఇలా కూర్చొనికి కొంచెం స్పేస్ ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ షీ ఈజ్ మై ఫ్రెండ్. తను ఏమంటుందంటారా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. అండ్ పక్కకి మనకి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎవరైనా ఏమైనా జరిగినాయి నిలబెట్టుకున్నాయి అంటారు కదా, లైక్ కోడి మేక బలి ఇవ్వడం అలాంటి పూజలు జరుగుతున్నాయి. అండ్ కాస్త ముందుకు వస్తే మనకి ఇక్కడ శూల విగ్రహం కనిపిస్తుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.